హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మహీంద్రాలో 475 డిఐ బండి అనమాట. చాలా తక్కువ ప్రైస్కి అయితే సేల్ చేయడం జరుగుతుందన్నమాట. వెహికల్ యొక్క మోడల్, ప్రైస్, లొకేషన్, డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. చాలా మంది అయితే అడుగుతున్నారన్నమాట, అన్న మాకు మంచి వెహికల్ తక్కువ ప్రైజ్లో కావాలి, మాకు 2010 అయినా సరే, 2005 మోడల్ అయినా సరే, 2015 మోడల్ అయినా సరే, నాకు తక్కువ ప్రైజ్లో మంచి వెహికల్ కావాలి, అది కూడా మన ఆంధ్ర సైడ్ దగ్గరలో ఉండేటట్టు చూడన్న అనేది చాలామంది అయితే అడుగుతున్నాం అన్నమాట. ప్రతి ఒక్కరికి మంచిగా యూజ్ అయ్యే వెహికల్, అది కూడా తక్కువ ప్రైస్కి అనమాట. ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ మిసుకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ యొక్క పేపర్స్ కూడా అయితే ఉన్నాయి అని అయితే చెప్తున్నారు అనమాట. లైఫ్ అయితే చేపట్టడం జరిగింది, పేపర్లు కూడా అయితే ఉన్నాయి. వెహికల్ కూడా గుడ్ కండిషన్ అవుతుందన్నమాట. వెహికల్ యొక్క డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో అయితే చెప్తాను కాబట్టి ఎక్కడ మిసుకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళి చెక్ చేసుకోండి. మన ఛానల్ కానీ కొత్తగా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. లేచకుండా టాపిక్లోకి వెళ్తే ఈరోజు మహీంద్రాలో 475 డిఐ బండి అనమాట. 2010 మోడల్ ఈ యొక్క వెహికల్ అయితే సేల్ చేయడం జరుగుతుందన్నమాట. వెహికల్ వచ్చేసి 2010లో అయితే తీసుకున్నారు కాబట్టి ఆల్మోస్ట్ 15 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. ఈ యొక్క వెహికల్ అయితే తీసుకొని కూడా 2010లో తీసుకున్న వెహికల్ ఆల్మోస్ట్ 15 సంవత్సరాలు అయితే అవుతుంది. వెహికల్ పరంగా అయితే ఎలాంటి రిపేర్ అయితే లేదు. పేపర్స్ అయిపోయినా సరే రెన్యువల్ అయితే చేపడం జరిగిందనమాట. వెహికల్ యొక్క పేపర్స్ కూడా రెన్యువల్ అయితే చేపడం జరిగింది. పేపర్ యొక్క లైఫ్ కూడా అయితే ఉందని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుందన్నమాట. వెహికల్ యొక్క కండిషన్ చూసుకుంటే వెహికల్ అయితే ఎలాంటి రిపేర్ అయితే లేదనమాట. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్, బ్యాటరీ అన్ని టోటల్ వర్కింగ్ కండిషన్ అనమాట. వెహికల్ పరంగా ఎలాంటి రిపేర్ అయితే లేదని అయితే చెప్పడం జరిగింది. వెహికల్ ఒక హెచ్పి చూసుకుంటే ఇది 40 హెచ్పితో వస్తున్న వెహికల్ అనమాట. 40 హెచ్పితో వస్తున్న వెహికల్ ఆయిల్ బ్రేకులు అయితే ఉంది అనమాట. బ్రేక్స్ వచ్చేసి ఆయిల్ బ్రేకులు అనమాట. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే వెహికల్ ఒక ప్రైస్ చూసుకుంటే మనకి 1,60,000 మాత్రమే చెప్పడం జరిగింది అనమాట. 1,60,000 అనమాట. ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. కూర్చొని మాట్లాడుకోండి. మన యూట్యూబ్ నుంచి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా వెళ్ళి తీసుకోవాలనుకుంటే మాత్రం మీకంటూ కొంత అమౌంట్ అయితే తగ్గడం జరుగుతుందన్నమాట. 1,60,000 కన్నా తక్కువ ప్రైస్కి మీకైతే వెహికల్ అయితే వస్తుందన్నమాట. వెహికల్ అయితే ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. వెహికల్ అయితే గుడ్ కండిషన్ అయితే ఉందని అయితే ఓనర్ అయితే చెప్తున్నారు. ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ పరంగా అయితే ఎలాంటి రిపేర్ అయితే లేదు. నేను చెప్పే లొకేషన్ కానీ దగ్గరలో ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి ట్రై చేయండి. వెహికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్ట్రిక్ట్ నర్సరాపేటలో అవుతుందన్నమాట. వెహికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్ట్రిక్ట్ నర్సరాపేటలో ఈ యొక్క వెహికల్ అవుతుంది. పల్నాడు డిస్ట్రిక్ట్ చుట్టుపక్కల ఏరియాలో ఉన్నా సరే వెళ్ళండి, చెక్ చేసుకోండి. అలాగే పల్నాడు డిస్ట్రిక్ట్ చుట్టుపక్కల తర్వాత అలాగే ప్రకాశం డిస్ట్రిక్ట్లో కానీ, ఒంగోలు కానీ, తెలంగాణ కానీ, బాపట్ల కానీ, కృష్ణా డిస్ట్రిక్ట్లో కానీ ఎవరైనా సరే చుట్టుపక్కల ఏరియాలో ఉన్న వాళ్ళు ఓనర్తో మాట్లాడి ఓనర్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఇచ్చానమాట. టైటిల్లో ఉన్న నెంబర్కి ఫోన్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఎందుకంటే 1,60,000 కన్నా తక్కువ ప్రైస్కి మీకైతే వెహికల్ అయితే వస్తుందన్నమాట. ఎవరైతే మధ్యతరగతి వాళ్ళు వెహికల్ తీసుకోవాలి, మంచి ట్రాక్టర్ సెకండ్ హ్యాండ్లో అయినా సరే మంచి ట్రాక్టర్ కావాలనుకుంటారు, అంతే వాళ్ళ ఒక పొలాన్ని వాళ్ళు యూజ్ చేసుకోవాలనుకున్నా లేదా వేరు పనులకి యూజ్ చేసుకోవాలనుకున్నా కూడా వెహికల్ అయితే ఎలాంటి రిపేర్ అయితే లేదనమాట. వెహికల్ కండిషన్ అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెహికల్ దగ్గరికి వెళ్తే కానీ మీకు కండిషన్ అనేది తెలియదు కాబట్టి వెహికల్ దగ్గరికి వెళ్ళండి, చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీకంటూ కొంత అమౌంట్ తగ్గడం జరుగుతుందన్నమాట మన యూట్యూబ్ ఛానల్ నుంచి.